శ్రీమాత్రే నమః. మరో పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు 28వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. జనక మహారాజా వింటివా దుర్వాసని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించాడు కనుకనే ఇట్టి ప్రయాసలు పాలైనాడు. కావున ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకోవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణముకు ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయాలనుకున్నాను. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయడానికే సిద్ధమైనది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంతటి నిష్టగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పనిచెయ్యలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనస్పూర్వక వందనాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టము కొని తెచ్చుకొనెను. అయినను అతడు బ్రాహ్మణుడు కాబట్టి అతనిని చంపవలదు. ఒకవేళ ఈ కర్తవ్యంను నిర్వర్తించవలసి వస్తే ముందు నన్ను చంపి తర్వాతి దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోకకంటకులను చంపితివి కాని శరణు గోరు వారిని ఇంతవరకును చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవ సురాసురాది భూతకోట్లన్నీయు ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన దుర్వాసుని రక్షింపము అని అనేక విధాలుగా స్తుతించడం వలన అతి రౌద్రంతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి, ఓ భక్తకేశర, అంబరీష, నీ భక్తిని పరీక్షించుడికే ఇట్ట చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులైన మహాపరాక్రమవంతులైన మధుకేటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీకు తెలిసిందే కదా. ఈ లోకంలో దుష్ట శిక్ష రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలయందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూసిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణజాలని నేను అతన్ని తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసవాతి యగు మహేశ్వరుని శక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాలో రుద్ర తేజస్సు గల దుర్వాసుడి గాని క్షత్రియ తేజస్సు గల నీవు కాని తులతూగరు. నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారందరూ ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందాన్ని విస్మరించి శరణార్థై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి, నేను దేవ, గో బ్రాహ్మణుల యందుయు స్త్రీల యందుయు గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖంగా ఉండాలనేదే నా అభిలాష. కావున శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు
ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టు తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ, గోవు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు కాన. నీకివే నా మనఃపూర్వక నమస్కారాలు అని పలికి చక్రాయుధము పాదాలపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీషా, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు నెవరు పఠించెదరో, ఎవరు దాన ధర్మాలతో పుణ్య ఫలితాలను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులకు హింసించక, పరదానముకు ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకాలు చెయ్యకుందురో, అట్టువారి కష్టములు నశించి ఇహమందును పరమందును సుఖ సౌఖ్యములతో తులతూగుతారు కాన. నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి కూడా పనిచెయ్యలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. ఇది స్కంద పురాణంతా కదా. వశిష్ఠ ప్రోక్త మండలి కార్తీక పురాణంలో 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ.